హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో వేసవిలో మటుకే దొరికే తాటి ముంజల పాయసం అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను లేతగా ఉండే 1/2 kg తాటి ముంజలు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని పైన ఉన్న లేయర్ని రిమూవ్ చేసుకోవాలండి. ఇక్కడ లేతగా ఉండే తాటి ముంజలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి, ముదురుగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. ఈ విధంగా తాటి ముంజలన్నిటి కూడా పైన తొక్కు తీసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకున్న తాటి ముంజలన్నిటి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి అందులో 1 లీటర్ వరకు పాలు వేసుకోవాలి. పాలు మరిగించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 10 minutes వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత పాలు క్వాంటిటీ అనేది కొంచెం తగ్గుతుంది. అప్పుడు మనం 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నేతిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ తాటి ముంజల పాయసం అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందులోనూ ఇది సమ్మర్లో మటుకే దొరికే తాటి ముంజలు కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలు అందులో వేసి కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఈ పాయసం వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.